10th క్లాస్ పూర్తయినటువంటి మీకు వండర్ఫుల్ ఆపర్చునిటీ ఎదురు చూస్తూ ఉంది. 10th క్లాస్ పాస్ అవ్వగానే 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి గవర్నమెంట్ జాబ్ చేయాలనుకునే మీకోసం ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ వచ్చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 500 ఆఫీస్ సబార్డినేట్స్ లేదా ఆఫీస్ క్లర్క్స్ అనండి, మనం గతంలో వీటిని అటెండర్స్ అని కూడా పిలిచేవాళ్ళు. 500 పోస్ట్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ జాబ్, పక్కా జాబ్. ఎలిజిబిలిటీ వచ్చేసి కేవలం 10th క్లాస్. ఎవరైతే ఈ 10th క్లాస్ పాస్ అయ్యారో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మిగతా విషయాలు, క్వాలిఫికేషన్స్ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోండి, చేయండి, రాయండి. ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది లేదా జాబ్ అయినా వస్తుంది. వస్తే జాబ్ వస్తుందా లేదా ఎక్స్పీరియన్స్ వస్తుంది, కంపల్సరీగా చేయండి. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు మీరు పూర్తిగా చూడాలంటే www.bankofbaroda అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లోకి వెళ్ళి చూస్తే మీకు వివరాలు వస్తాయి. 500 పోస్ట్ అనేది ఉంది. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దీనికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో ఒకవేళ మీకు రాదనుకుందాం, అప్లై చేసుడు మీకు రాదు, ఎలా? కంప్యూటర్ సెంటర్స్ చాలా ఉన్నాయి, మీ సేవలు చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి, అప్లై చేసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ కంప్యూటర్ సెంటర్కి వెళ్ళండి, వాళ్ళు చేసి పెడతారు. ఓకేనా? ఎలిజిబిలిటీ 10th క్లాస్ అనుకున్నాం కదా. సో దీనికి సంబంధించి ఒక రిటర్న్ టెస్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది 100 మార్క్స్కి. అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ పైన కూడా ఒక టెస్ట్. అంటే మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అందరూ కూడా తెలుగు లేదా ఉర్దూ ఏదైతే మదర్ టంగ్ ఉంటుందో మీ ఇష్టం, ఏ లాంగ్వేజ్ అయితే మీ మదర్ టంగ్ అని చెప్తారో దానికి సంబంధించి ఆ లాంగ్వేజ్కి సంబంధించి ఒక నామినల్గా ఒక టెస్ట్ పెడతారు. ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే, అందుట్లో పాస్ అయితే చాలు. దాని తర్వాత ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది 100 మార్క్స్కి 80 minutesలో, అంటే 1 hour 20 minutesలో టెస్ట్ మీరు పూర్తి చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు స్కూల్ స్టేజ్లో ఉన్నటువంటి 10th క్లాస్ బేస్డ్ ఇంగ్లీష్ పైన ఒక 25 మార్క్స్కి 100 మార్క్స్లో 25 మార్క్స్కి ఇంగ్లీషే ఉంటుంది. ఇంకొక 25 మార్క్స్కి వచ్చేసి జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా థర్డ్ వచ్చేసి అర్థమెటిక్ పైన కూడా ఒక 25 మార్క్స్కి ఉంటుంది. ఫైనల్గా సైకోమెట్రిక్ టెస్ట్ కూడా ఒక 25 మార్క్స్కి ఉంటుంది. మొత్తం కలిపి 100 మార్క్స్కి ఉంటుంది. సో దీంట్లో మీరందరూ ఈజీగానే ఉంటుంది క్వశ్చన్ పేపర్. 10th క్లాస్ ఎలిజిబిలిటీ కాబట్టి ఇది మీరు అప్లై చేసుకోండి అని నేను మీకు సలహా ఇస్తా ఉన్నా. ఇది ఒక పాయింట్. ఇక రెండోది వచ్చేసి ఇంకా ఎలిజిబిలిటీ ఏం కావాలంటే 18 years ఏజ్ ఉండాలి, మినిమం 26 అనుకుంటా, దానికి మించి ఉండొద్దు. మీరు ఒకసారి వెబ్సైట్లో కూడా చూడొచ్చు. SC ST స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ ప్రకారం ఉంటుంది. 26 ఏదైతే అన్నామో దానికి మించి ఇంకొక 5 years కూడా మీకు ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ పర్మిషన్ ఇస్తారు. ఇదొకటి. ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్కి అయితే OC BC స్టూడెంట్స్కి జస్ట్ ఒక 600 రూపీస్ ఫీ ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుంది. దాంతోపాటుగా ఇక అడిషనల్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇంకొక 20-30 రూపాయలు ఉంటాయి కావచ్చు, ఒక 650 రూపీస్లో అది అయిపోతుంది. మరి SC ST స్టూడెంట్స్కి అయితే కేవలం 100 రూపీస్ మీరు పే చేస్తే సరిపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మనం అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నెల మే 3వ తారీఖు నుండి మే 23 వరకు, అంటే ఇంకొక సుమారుగా మనకు ఒక 15 రోజుల టైం ఉంది. అప్లై చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒక్కటి రాయండి. మీరు 10th క్లాస్ పూర్తయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక ప్రయత్నం చేయండి. ఒక్కోసారి చిన్న ప్రయత్నమే పెద్ద రిజల్ట్ని ఇస్తూ ఉంటుంది. వస్తే జాబ్ వస్తుంది, మీ ఇష్టం. ఫర్దర్గా స్టడీస్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, లేదా అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, కాంపిటీషన్ ఎలా ఉంటుంది, జాబ్ కోసం మీరు ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. జస్ట్ ఒక ట్రై చేయండి. తెలంగాణ AP స్టూడెంట్స్ అందరూ కూడా 500 పోస్టులు ఉన్నాయి కాబట్టి వీటిని ఎవ్వరు కూడా ప్రతిదీ కూడా రాసేవాళ్ళు ఎలా ఉండాలంటే పాజిటివ్ యాటిట్యూడ్. ఫస్ట్ అప్లై చేసుకుందాం, అప్లై చేసిన తర్వాత రాద్దాం, టెస్ట్ అయితే రాయండి. రాస్తే మీకు ఎంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుందో చూడండి. అంటే మీ లక్ష్యం వేరేదై ఉండొచ్చు, అయినప్పటికీ మీరు చేసినటువంటి ఈ అటెంప్ట్ వల్ల మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, భవిష్యత్తులో ఎలా కాంపిటీషన్ ఉంటుంది ఏంటి అనేది ఒకైతే, అదేవిధంగా క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి, ఎంత టఫ్గా ఉంటాయి లేకపోతే ఎంత ఈజీగా ఉంటున్నాయి, మిగతా వాళ్ళతోటి మనకి ఎలాంటి కాంపిటీషన్ మనం ఫేస్ చేయవలసి ఉంటుంది అనేది మీకు చాలా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సో మనకు అయ్యేది ఏం లేదు, వస్తే జాబ్, పోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఐ విష్ యూ ఆల్ బెస్ట్. తప్పనిసరిగా అప్లై చేసి ప్రిపేర్ అవ్వండి. www.bankofbaroda
బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్సైట్లోకి వెళ్ళండి, చూడండి. మీకు అందరికి సెల్ ఫోన్స్ ఉన్నాయి, చూస్తూనే ఉన్నారు. గూగుల్లోకి వెళ్ళి జస్ట్ ఇది ఎంటర్ చేసి చూసి కెరియర్స్ అని ఉంటుంది, దాంట్లోకి పోయి ప్రెస్ చేస్తే మీకు ఆప్షన్స్ ప్రకారం వస్తూనే ఉంటుంది. ఈ విధంగా మీరు చేసి ముందుకెళ్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్